తెలంగాణ కోసమే బీఆర్ఎస్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ విలీనం పొత్తులపై తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసత్య వార్తలను ప్రచారం చేయటాన్ని ఖండించారు. వెంటనే విలీనంపై ప్రసారం చేసిన వార్తలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ బీఆర్ఎస్ అని తేల్చి చెప్పారు. ఇవన్నీ దాటుకొని ఏళ్లపాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలబెట్టామన్నారు కేటీఆర్. తెలంగాణ కోసమే బీఆర్ఎస్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, పార్టీ విలీనం పొత్తులపై తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పార్టీ ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొన్ని ఏదైతే మీడియా సంస్థలు అసత్య ప్రచారాలు ఏదైతే పొత్తులకు సంబంధించి కావచ్చు, విలీనానికి సంబంధించి ఏదైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో వాటిని తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దీనిపైన అటు ఆ మీడియా సంస్థ కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలని, క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఒకవేళ స్పందించకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రోల శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూస్తా ఉన్నాం, నేను కొన్ని మీడియా సంస్థలు కూడా బీఆర్ఎస్ పార్టీ విలీనం కావచ్చు, పొత్తులు కావచ్చు, ఈ అంశాలను హైలైట్ చేస్తూ ప్రచురితం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? యాక్చువల్గా 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా ఎదుగుతున్న కొద్దీ, క్రమక్రమంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేస్తున్న కొద్దీ ఆనాడు కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, ఒక సెక్షన్ ఆఫ్ వ్యక్తులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఉద్యమంలో విస్తృతంగా ఉవ్వెత్తున పార్టిసిపేట్ అయ్యి జనాలు ఐక్యత మొదలైందో ఆనాడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిండ్రు. అంటే ఈరోజు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పోషిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇలా 10 సంవత్సరాల అధికారంలో ఉంది. తెలంగాణను తీసుకొచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజలను అందరినీ ఏకీకృతం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే గిట్టని వాళ్ళు, కేసీఆర్ గారు అంటే గిట్టని వాళ్ళు. అసలు ఇలాంటి పార్టీ ఉండడం వల్ల మనం అనగడకే కష్టం, నష్టం అనేటువంటి వాళ్ళు మాత్రమే చేస్తున్నటువంటి ఒక పెద్ద లాబింగ్, పెద్ద కుట్రలో భాగంగానే మేము అంటున్నాం. అంటే టీఆర్ఎస్ పార్టీ ఇలా మళ్ళీ అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, జనాలలో బాగా స్పీడ్గా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. అధికారంలోకి అనూహ్యంగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్లో చూసినాం మనం, ఇంత తొందర 8 నెలల్లో వ్యతిరేకత మొదలైంది అన్నట్టు ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. అంటే మళ్ళీ అదే భావన ఇట్లా వస్తే టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతే అసలు కొంతమంది మా భవిష్యత్ ఏందన్నటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన, మా నాయకత్వం పైన మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి కుట్రలను డెఫినెట్ గా టిప్పి కొడతాం. ఇది కుట్రలో భాగమే. కాబట్టి ఈ కుట్రలను ఛేదించి ఇలా డెఫినెట్ గా నిలబడ్డం, తెలంగాణ తీసుకొచ్చినాం. భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వమే. ఇది మొత్తం మీద ఎవరైతే అసత్య ప్రచారాలు చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఏదైతే క్షమాపణ చెప్పాలి, దాంతో పాటుగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇది కుట్రలో భాగంగానే ఇలాంటి ప్రచారాలు నిర్వహిస్తున్నారని కూడా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.